ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి చూస్తాము. డాష్బోర్డ్ లాగిన్ అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ లీడ్ జనరేషన్లోకి వెళ్ళండి. మన పైన కొన్ని మెనూస్ ఉన్నాయి. షాప్, సైట్స్, చార్ట్, విడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ యాడ్స్ సోషల్ ఏమో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం కోసం, ఈ సోషల్ ఏమో మనం పోస్ట్ చేయడం కోసం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సైట్స్ అని ఉంది. ఈ సైట్స్లో బిల్డర్లోకి వెళ్ళండి. బిల్డర్లోకి వెళ్ళి రైట్ ఇవన్నీ ముందు బిల్డ్ చేసిన కొత్తగా బిల్డ్ చేయాలంటే క్లిక్ ఆన్ దిస్ ఫనల్స్. మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే, లేదు నాకు ఫ్రెష్గా స్టార్ట్ చేయడం రాదు, నాకు ఏం తెలియదు, నో ప్రాబ్లం. నేను మీకోసం ఏం చేసిన అంటే చాలా టెంప్లెట్స్ ఇచ్చిన. ఇక్కడ మీ బిజినెస్ తగ్గట్టుగా టెంప్లెట్స్ చాలా ఇచ్చున్నా. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి 18 టెంప్లెట్స్, ఫ్రీలాన్సర్స్కి 5 టెంప్లెట్లు, ట్రైనింగ్ వాళ్ళకి 38, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ రకరకాల టెంప్లెట్స్ ఇచ్చున్నాను. ఇందులో ఇంకా రాంగరంగా చాలా పెరుగుతాయి. ఓకేనా, రోజుకు ఒకటి లేదా 4 ఒకటి యాడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా పెరుగుతాయి. మీరు ఏం చేయాలి, రియల్ ఎస్టేట్ చేయాలనుకుందాము. ఈ రియల్ ఎస్టేట్లోకి రండి. ఇన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, ఏదో ఒకటి మీరు తీసుకోండి. ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్ ఇది, మీరు కష్టపడే పని లేకుండా ఆల్రెడీ ఇచ్చేసినాం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి, అబౌట్, ప్రాపర్టీస్, ఏజెంట్స్, బ్లాగ్ ఇవన్నీ ఇచ్చినాం కదా, ఫోటోతో అన్ని ఇచ్చినాం. దీన్ని యూజ్ చేసి మీరు సింపుల్గా ఏం చేయాలి, డ్రాగ్ అండ్ డ్రా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక విల్లా పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ నాకు సంబంధం లేదండి, ఇది వేరే వాళ్ళ వద్ద ఉంది. ఇక్కడ రాండి, ఈ పిక్చర్ చేంజ్ చేసేయండి. దట్ సింపుల్ ఇట్ ఈస్. ఓకే, పేర్లు, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మీకు చేంజ్ చేసేయండి. ఆటోమేటిక్గా చేసిన తర్వాత పబ్లిష్ కొడితే దట్ విల్ బి డన్ ఫర్ యూ. ఇట్లాంటి ఫెసిలిటీ మనం ఇచ్చినాం. లేదు ఈ టెంప్లెట్స్ ఏం వద్దండి, టెంప్లెట్స్ చాలా మంది వాడుతున్నారు, వీటిని మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కొత్తగా నేర్చుకోవాలంటే క్లిక్ ఆన్ దిస్ ఫనల్. దీనికి ఒక పేరు ఇవ్వండి, టెస్ట్ ఫనల్ అని. ఏదైనా మీ పేరు, మీ బిజినెస్ తగ్గట్టు ఏముంటే అది ఇచ్చేసి క్రియేట్ కొడితే యూ విల్ గెట్ వన్ బ్లాంక్ పేజ్. ఈ బ్లాంక్ పేజ్లో కంప్లీట్ వైట్ ఏముండదు, వైట్ బోర్డ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు మీ ల్యాండింగ్ పేజ్ని ఫస్ట్ క్రియేట్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేజ్ చూస్తే ఎట్లా ఉంది మీకు చూపిస్తాను. ఇక్కడ దాని ప్రకారం ఎట్లా చేయాలో కూడా చెప్తాను. https లింక్ డాట్, ఇది కాదు మనం ఇచ్చింది, కాదు fitrich.org/option, ఇది నేను ఇచ్చిన లింక్. ఇది మీకు ఇంతకు ఇచ్చిన లింక్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పేజ్లో ఏముంది, పైన ఒక టైటిల్ ఉంది, గ్రీన్ బార్ ఉంది. ఇదేంట డిజైన్ చేయాలనుకుంటున్నాను. కొత్త పేజ్లోకి రండి, నేనైతే కొత్త పేజ్లోకి రండి. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి సెక్షన్లోకి వెళ్ళి ఫుల్ విడ్త్ వచ్చింది కదా. తర్వాత ఒక కాలం యాడ్ చేయండి దీంట్లో. ఇప్పుడు మీకు స్పేస్ తయారైంది. ఇక్కడ ఏం తయారైంది, స్పేస్ తయారైంది. దీంట్లో హెడ్డింగ్ పెట్టాలి. టెక్స్ట్లోకి రండి, హెడ్డింగ్ పెట్టేసాను కదా. ఈ హెడ్డింగ్ టెక్స్ట్ ఏమి ఉండాలి, నా ల్యాండింగ్ పేజ్లో ఏమైతే ఉందో ఇదే టెక్స్ట్ ఉండాలని అనుకుంటున్నాను. కాపీ చేయండి, ఇక్కడికి రండి, ఇది పేస్ట్ చేయండి, డన్. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కావాలనుకుంటున్నాను, ఇది క్లిక్ చేయండి, కమ్ హియర్, అడ్వాన్స్ మెనూలోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి దీన్ని నేను గ్రీన్ చేయాలనుకుంటున్నాను, గ్రీన్ పెట్టేసి డన్. అండ్ టెక్స్ట్ ఇక్కడ బ్లాక్లో ఉంది, బాగాలేదు కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఇట్ వైట్ కలర్. ఇక్కడ రండి, చేంజ్ ద టెక్స్ట్ కలర్ టు వైట్. లుక్ అట్ దిస్. ఇంత సింపుల్గా మనము మన ల్యాండింగ్ పేజ్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ రో ఏదైతే ఉందో దీంట్లో, ఈ ఫస్ట్ రో ఉంది కదా, అది డిజైన్ ఫినిషింగ్ అయిపోయింది. సెకండ్ ఏముంది ల్యాండింగ్ పేజ్ అంటే, వీడియో ఉంది. ఇక్కడ కమ్ టు యువర్ యాక్చువల్ పేజ్, వీడియో కావాలి కాబట్టి మళ్ళీ క్లిక్ ఆన్ దిస్ ప్లస్, కమ్ హియర్, ఎలిమెంట్స్ అని ఉంది కదా, సెక్షన్ పెట్టండి కింద, రైట్, కాలం పెట్టండి ఇక్కడ వీడియో పెట్టాలి కాబట్టి ఎలిమెంట్లోకి వచ్చేసి మీడియా, వీడియో అంటే వీడియో, ఇమేజ్ పెట్టండి, మీడియా వచ్చేసి ఇమేజ్ పెట్టండి, రైట్. ఈ వీడియో వచ్చిన తర్వాత ఇది వీడియో అండి. మరి వీడియో ఎక్కడ తేవాలి, డబుల్ క్లిక్ చేయండి, రైట్ సైడ్లో మెనూ ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్తే సోర్స్ ఉంటుంది అనమాట. మీరు ఈ వీడియో యూట్యూబ్లోంచి అయినా పెట్టవచ్చు, వీమోలోంచి పెట్టవచ్చు, డైరెక్ట్ అప్లోడ్ చేసి మీ ఇష్టం అయినా పెట్టచ్చు. యూట్యూబ్లోకి వచ్చినప్పుడు యూట్యూబ్ ఒక వీడియోస్ అంటే మీ వీడియో యొక్క లింక్ పెట్టండి. సపోజ్ నేను ఒక లింక్ చూపిస్తున్నాను మీకు వీడియోలో, యూట్యూబ్లో వెళ్ళి
ఎనీథింగ్ యూ కెన్ పుట్ ఇట్ హియర్. మీ వీడియో ఉంటుంది కదా, మీ వీడియో లింక్ పెట్టండి. సపోజ్ ఏదో అనుకుందాం, ఇదో వీడియో అనుకోండి. So many documents, spreadsheets, videos to go. నాకు ఈ లింక్ వచ్చింది. ఈ లింక్ వచ్చేసి నా ల్యాండింగ్ పేజ్ ఏం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. లుక్ ఎట్ దిస్, అయిపోయింది. పబ్లిష్ చేయండి. మనకి ఏంటంటే ఈ పేజ్లో ఇప్పుడు పైన ఇది వచ్చేసింది, కింద వీడియో వచ్చింది. మీరు కనుక ఈ లింక్ కొడితే ఈ పేజ్ మీకు కనబడుతుంది. కింద ఫామ్ పెట్టాలి మళ్ళీ, అవునా? ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకున్నాం మనం, ఇది మొత్తం చూశాక మనకు వాళ్ళు డేటా ఫిల్ చేయాలి. అది ఫిల్ చేయాలంటే కింద మనం ఫామ్ పెట్టాలి. ఫామ్ ఎక్కడి నుంచి పెట్టాలి? అగైన్ కమ్ హియర్, ఎలిమెంట్స్లోకి వెళ్ళండి, కాల్ టు యాక్షన్లోకి వెళ్ళండి, ఫామ్. మనకు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫామ్స్ ఉన్నాయి దీనిలో. లీడ్ జనరేట్ చేసినాం మనం. అర్జున్ లీడ్ ఫామ్ పెట్టండి, ఓకే కొట్టండి. లుక్ ఎట్ దిస్, ఫామ్ వచ్చేసింది. ఎంత సింపుల్ అంటే జస్ట్ ఇట్లా ఒక నీళ్ళు తాగినట్టుగా అయిపోయింది. మీ ల్యాండింగ్ పేజ్ అయిపోయింది. పబ్లిష్ చేయండి, డన్. ఇట్లా మీరు ఒకటే పేజీ కాదు 100 పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు మన టూల్లో. దెర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్. నా టీంలో ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పేజ్ ఇచ్చిన నేను, ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పేజ్ ఇచ్చినాను. మీకు నిజంగా బిజినెస్ చేయాలనే ఉద్దేశం ఉంటే ప్లీజ్ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. నాకు తెలిసి అందరు జూమ్లో ఎవరు డ్రాప్ అవ్వలేదు అనుకుంటున్నా. మీరు కనుక నిజంగా బిజినెస్ చేయాలని మీకు అనిపిస్తే మన టూల్ నుంచే మీరు నెలకి కనీసం 30 నుంచి 40 వేలు ఈజీగా సంపాదించవచ్చు. ఎట్లా? రేపు చెప్తాను. కదా రేపటి గురువారం చూపిస్తాను మీకు ఎట్లా అనేది. మీకు గురువారం చూపిస్తాను. ఈ టూల్ తీసుకుంటే అడ్వాంటేజ్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు పే జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్, బట్ యూ కెన్ మేక్ 30,000 to 40,000 ఎవ్రీ మంత్ జస్ట్ బై యూజింగ్ దిస్ టూల్. ఓకేనా? ఇట్లాంటి స్కోప్ అయితే ఈ డిజిటల్ టూల్కి ఉన్నది. నేను తయారు చేసిన ఉద్దేశం కూడా అదే. ఇట్స్ నాట్ ఓన్లీ మీ టు డెవలప్, ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ టు డెవలప్ బై ద మీన్స్ ఆఫ్ దిస్ టూల్, దిస్ సాఫ్ట్వేర్. అందుకే దీని పేరు ఏఐ పిన్. యూ హ్యావ్ లాట్ మెనీ పిన్స్ విత్ ఇన్ ఇట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది చేసినాం కదా, ఇట్లా మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి, నచ్చిన టెక్స్ట్ పెట్టుకోండి, నచ్చిన వీడియో పెట్టుకోండి. సార్ నాకు వీడియో వద్దు, ఐ వాంట్ పుట్ ఓన్లీ ఇమేజ్. ఎస్, ఇమేజ్ పెట్టండి. ఐ వాంట్ టు రైట్ సమ్ టెక్స్ట్. ఎస్, టెక్స్ట్ పెట్టండి. లేదా ఇంకేదో చేయాలి, యానిమేషన్ చేయాలి, అన్నీ చేయొచ్చు మీరు. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. ప్రాపర్ వెబ్సైట్ ఏ విధంగా వస్తుందో అన్నీ ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా వర్కౌట్ అవుతుందండి. ఐ థింక్ వీఆర్ done for today. It's very late. Now, any questions? ఎట్లా ఉంది? ఇది ఈజీగా ఉందా? అడాప్టబుల్గా ఉందా? ఎనీ కన్ఫ్యూజన్? మీరు మాట్లాడాలి. మాట్లాడితే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఊరికే విని డైలాగ్ అంటే ఎట్లాగా? బాగుంటే బాగుందనండి, బాగాలేకపోతే లేదనండి, సూపర్ ఉంటే సూపర్ అని చెప్పండి, నచ్చితే గుడ్. సూపర్ సార్, బాగుంది సార్. ఇవన్నీ చెప్పాలి. మీరు చెప్తేనే మాకు కూడా ఏముంటుందంటే మీకు అర్థమవుతున్న విషయం తెలుస్తుంది. ఇంటరాక్టివ్, బీ మోర్ ఇంటరాక్టివ్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఎస్, చాలా బాగుంది సార్. ఎస్ అమ్మా, జయమ్మ. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? త్రీ మోర్ మినిట్స్. ఏం డౌట్స్ లేవు, క్లియర్ అంటే ఒకరొకరు డ్రాప్ అవ్వండి. నేను ఇంకా 3 నిమిషాలు ఇక్కడే ఉంటాను. ఉంది అంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.